నమస్తే. మరి సిసిబిపి ఎక్స్పీఎం 4.0కి స్వాగతం. సో ఈరోజు యాక్సలరేటెడ్ లెర్నింగ్ అంటే త్వరగా నేర్చుకోవడము అనేది ఎలా జరుగుతుంది అనేది చెప్పే ముందు తెలుసు కదా మీకు అందరికీ నా కాల్ ఏంటి? యూ ప్రోగ్రెస్ ద నేషన్ ఫాలోస్. మీరు డెవలప్ అవ్వండి, ఆటోమేటిక్గా దేశం డెవలప్ అవుతుంది. ఓకే, మరి ఈరోజు అజెండా ఏంటో చూద్దామా? ఈరోజు ఏం మాట్లాడుకుంటాము? రైట్, యాక్సలరేటెడ్ లెర్నింగ్ గురించి మాట్లాడుకుంటాము. మరి యాక్సలరేటెడ్ లెర్నింగ్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు? యాక్సెప్టెన్స్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దేని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? అసలు మనము సబ్జెక్ట్ని నాకు అర్థం కావాలి, నాకు అర్థం అవ్వట్లేదు అని అంటుంటారు చూడండి, దాని గురించి అర్థం చేసుకోవాలి. నాకు అర్థం కావట్లేదు అని అంటుంటారే, దాని గురించి అర్థం చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఒక సబ్జెక్ట్లో డీప్గా వెళ్ళిపోవాలి అంటే ఎట్లా, అంటే చాలా లోతుగా విషయాన్ని నేర్చుకోవాలి అంటే ఎలాగా? సో ఎలా పాసిబుల్ అవుతుంది? అది మీరు అర్థం చేసుకోవాలి అంటున్నారు చూడండి, దాంతో అవ్వదు. అది దేంతో అవుతుంది? ప్రాక్టీస్ లూప్స్ అని దాంతో అవుతుంది. సో కాబట్టి యాక్సెప్టెన్స్ అనే దాంతో స్టార్ట్ చేయాలి, ప్రాక్టీస్ లూప్స్ అనే దాంతోనేమో మీరు డెప్త్ని పెంచుకుంటూ రావాలి. ఈ మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఒకటి ఉంటుంది. ఏంటది అంటే నాకు అర్థం కావట్లేదు అనేది ఒకటి ఉంటుంది మీ బ్రెయిన్లో. అది మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది, అది మిమ్మల్ని ఆపుతూ ఉంటుంది, అది మీ గ్రోత్ని, మీ లెర్నింగ్ స్పీడ్ని అన్నిటినీ కూడా బ్రేక్ వేసేయడము, ఆపడము, అడ్డుపడ్డము జరుగుతూ ఉంటుంది. కాబట్టి అర్థం కావట్లేదు అనే దాని గురించి ఈరోజు మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్, క్లియర్ అయిపోయిందా? రైట్, ఇక యాక్సలరేటెడ్ లెర్నింగ్ పార్ట్ 1 గురించి మాట్లాడదాం. ఈరోజు ఇంకొక 2 ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకుంటాం. ఆల్రెడీ నేర్చుకున్నటువంటి ఒక పాయింట్తో పాటు ఇంకొక 3 సీరియస్ థింగ్స్ నేర్చుకుంటాం. ఓకేనా? యాక్సెప్టెన్స్, అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్ లూప్స్ అనేది ఆల్రెడీ నేర్చుకున్న దాన్ని ఒకసారి చూద్దాం మనం. ఓకేనా? అండర్స్టాండింగ్ ఎవల్యూషన్ అన్నాం. ఏంటి ఎవల్యూషన్లో ఏం జరిగింది? మనకు భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది చూద్దామా? రైట్, భయం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆది మానవులు ఉన్న టైంలో మన పరిస్థితి ఏంటి అంటే, ఇంకా ఆ మానవులు ఆ టైంలో, అంత ముందరి టైంలో నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే కంగారు పడేవాళ్ళు, భయపడేవాళ్ళు. ఎందుకంటే సేఫ్టీ ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఎక్కడి నుంచి ఏమొచ్చి అటాక్ చేస్తుందో తెలియదు, ఏది దాడి చేస్తుందో తెలియదు, ఏది మీద పడుతుందో తెలియదు. ఆ సేఫ్టీ అనేది ఎప్పుడు భయంగా ఉండేది. కాబట్టి కొత్త ప్రదేశాలు అంటే భయం. ఆ భయం అనేది అట్లా మన ఎవల్యూషన్లో ఆ జీన్స్తో పాటు ఈరోజు కూడా మనకుంది, మన వాళ్ళ సంతతే కదా. రైట్, అయితే కొంతమందికి ఏంటి అంటే ట్రైనింగ్ ఇచ్చేవాడు, నువ్వు హీరోవి, నువ్వు స్పెషల్, నువ్వు వెళ్ళి కొత్త ప్రదేశాలకు వెళ్ళి తెలుసుకోవాలి, ఇట్లా చేయాలి, వాళ్ళందరినీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా గొప్పగా చూడడం, అది వీళ్ళు గర్వంగా ఫీల్ అవ్వడం, ఇలాగ మొదలైంది. అలాంటి బ్రెయిన్ సెట్ అంటే అట్లాంటి మైండ్ సెట్తో అంటే నేను వెళ్ళాలి, చూడాలి, నేను హీరోని, నేను మొత్తానికి స్పెషల్ని అని ఫీల్ అయ్యేటటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ జీన్స్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళ సంతతులు ఉంటాయి. సో కాబట్టి మనం ఏదైనా అది ఈరోజు కొత్త దాంట్లో నేర్చుకునేటట్టయితే ఏముంటుందంటే, నీకు కొత్తది ఏదొచ్చినా కొంతమంది భయంగా ఉంటుంది, కొంతమందికి ఉత్సాహంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒకతనికి కొత్త జాబ్ వచ్చింది, వెంటనే అతను ఏం చేస్తాడు, నాకు కొత్త జాబ్ వచ్చిందని ఆనందంగా ఎగిరే మనుషులు కొంతమంది ఉంటారు. అమ్మో కొత్త జాబ్, ఇది ఏమవుతుందేమో నాకు ఎప్పుడు తెలీదు, ఇది అసలు నాకు తెలీదు, ఎప్పుడు ఏం చేస్తాను, అక్కడ ఏమవుతుందో, ఇదేంటో అదేంటో, ఇలా కంగారు పడిపోతుంటారు. అసలు అక్కడ ఇంకా వెళ్ళను లేదు, అక్కడ ఏముంటుందో తెలియదు, అసలు అక్కడ ఎంత కంఫర్టబుల్గా ఉంటుందా, ఏముంటుందా, ఏమీ ఐడియా ఉండదు. ఇప్పుడే భయపడడం స్టార్ట్ చేస్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్త ఉద్యోగము, లేదా కొత్త కాలేజీలో జాయిన్ అయ్యేవాళ్ళు, లేకపోతే ఏదైనా సంథింగ్ కొత్తది ఏదైనా ఉంటే, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి వస్తే, లేదా ఒక సబ్జెక్ట్లోనే కొత్త చాప్టర్ వస్తుంది, అందులో ఇంకా స్పెషల్ సింబల్స్ ఉంటాయి, అట్లాంటి సింబల్స్ చూడగానే కొంతమంది భయం. ఓకే, ఇవన్నీ ఏంటంటే దాని తాలూకు ఫలితం. మరి వీటిలోంచి బయటపడే మార్గం లేదా? ఈ భయం వల్ల ఏమవుతుందంటే చాలామంది సబ్జెక్ట్లో మొదట్లోనే, అంటే మొదలు పెట్టకముందే సగానికి సగం ముందే అయిపోయి ఉంటుంది బ్రెయిన్. భయంగా మొదలు పెడతారు, భయంగా మొదలు పెడితే ఇంకేం వెళ్తారు ముందుకి? అంతేనా? ముందుకు వెళ్ళేది ఏముంటుంది? వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, ముందుకు వెళ్ళడంలో చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇలాంటి భయం అనేది సహజ సిద్ధము, దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. భయం ఉండొచ్చు, అట్లా ఉండని, మీరు చేయాల్సిన పనులేంటి అది ఇవాళ నేర్చుకుంటాం మనం. ఓకే, ఈ 3 పాయింట్స్ మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఏంటి? యాక్సెప్టెన్స్. నేనేం చెప్పాను మీ అందరికీ, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి, ఇంగ్లీష్ పదాలని మాత్రమే అట్లాగే ఇంగ్లీష్లోనే నేర్చుకోండి అని చెప్పాను. రైట్, యాక్సెప్టెన్స్.
యాక్సెప్టెన్స్ అనే దానికి అండర్స్టాండింగ్, అంటే నాకు అర్థమవుతుంది అర్థం అవ్వట్లేదు అనే ఫీలింగ్స్ ఉంటాయి చూడండి, వాటికి సంబంధించి. చూడండి, మనం ఏది నేర్చుకున్నా కూడా, ఏదన్నా కానివ్వండి, ఎక్కడో దగ్గరైతే స్టార్ట్ చేయాలి కదా. ఏమన్నా నేర్చుకోండి, ఒక స్టార్టింగ్ పాయింట్ అంటూ ఉంటుంది కదా. ఏంటి ఆ స్టార్టింగ్ పాయింట్? ఫస్ట్ అక్కడున్న విషయాలు ఏవో కొన్ని చెప్తుంటారు, వాటిని మనం ఏం చేయాలంటే ఫ్యాక్ట్స్ లాగా రిసీవ్ చేసేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, ఒక విషయం ఉంది, దానిని కొత్తగా చెప్పడం మొదలుపెట్టారు, ఒక సబ్జెక్ట్, ఏదో ఒక సబ్జెక్ట్. ఫస్ట్ నువ్వు దాన్ని ఏం చేస్తావంటే, చెప్పింది చెప్పినట్టుగా ఆ ట్రైనర్స్ కానీ, టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ చెప్పింది చెప్పినట్టుగా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఏమన్నారు, ఉదాహరణకి సడన్గా నీకు అంతవరకు జీవితంలో ఎప్పుడు వినలేదనుకో, ఫోటోసింథసిస్ గురించి ఈరోజు నేర్చుకుంటున్నాము అన్నారు అనుకో, వెంటనే అమ్మో ఏంటిది కొత్తగా ఏందో ఫోటో అంటాడు, ఏంటిది అని కంగారు కాదు. ఓకే, ఫోటోసింథసిస్ అని ఒకటి ఉంటుంది, దాని గురించి ఇవాళ నేర్చుకుంటామని చెప్తున్నారు. ఓకే, ఫోటోసింథసిస్ పక్కన పెట్టి ఉంది. తర్వాత ఏంటి? నీ మైండ్ ఎట్లుండాలంటే ఉంది, ఓకే నెక్స్ట్ ఏంటి అని ఆత్రంగా ఉండాలి నీ మైండ్ ఎప్పుడు కూడా. అంతేగాని ఏంటిది కొత్తగా ఉంది, అసలు ఏదేంటో వెరైటీగా ఉంది, అసలు ఎప్పుడు వినలేదు దీన్ని అని అలా కంగారు పడుతూ కూర్చుంటాము. ఓకే, ఫోటోసింథసిస్ అనేది ఒకటి ఉంది. తర్వాత చెప్తున్నారు దీనికి సూర్యరశ్మి అవసరం, అంటే సన్లైట్ అవసరం అంటున్నారు. వెంటనే దీనికి సన్లైట్కి ఏం సంబంధం అబ్బా అని చెప్పి నువ్వు ఏంటంటో మైండ్లో కూర్చుంటావా, పెట్టుకుంటావా, మీనింగ్ లేదు అందులో. సింపుల్గా ఓకే ఫోటోసింథసిస్ అని ఒకటి ఉంది, పక్కన పెట్టావు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, దానికి సన్లైట్ అవసరం అట, సూర్యరశ్మి అదేంటి ఫోటోసింథసిస్ అనేది ఒకటి ఉందట, దానికి సూర్యరశ్మి కావాలట. ఓకే, 2 పాయింట్స్ ఉన్నాయి, అక్కడ పెట్టు. మూడో పాయింట్ నీ మైండ్ అలా ఉండాలి. ఇది తీసుకున్నాను, ఓకే రైట్ ఇక్కడ పెట్టా, నెక్స్ట్ ఓకే ఇది కూడా తెచ్చి ఇక్కడ పెట్టా, ఇంకోటి ఓకే అన్నట్టుగా ఉండాలి. దాన్ని యాక్సెప్టెన్స్ అంటారు. అక్కడ నీకు అర్థమయ్యేది ఏమి ఉండదు, అర్థం అవ్వంది ఏమీ ఉండదు. జస్ట్ అక్కడ ఉన్న దాన్ని తీసి పక్కన పెడుతూ ఉండడం. పక్కన అంటే ఎక్కడ? నీ బ్రెయిన్లో పక్కన పెట్టడం. అప్పుడు నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు. దాన్ని కొంతమంది అండర్స్టాండింగ్ అంటుంటారు, కొంతమంది నాకు అర్థం కావట్లేదు అంటుంటారు. అక్కడ అర్థమయ్యేది ఏమీ ఉండదు, అర్థం కానిది ఏమీ ఉండదు. ఉండేదల్లా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసావా, చేసి ఓ పక్కన పెట్టుకున్నావా లేదా, అంతే. యాక్సెప్టెన్స్ అనేది అంత ఇంపార్టెంట్ అవుతుంది లైఫ్లో. చాలామంది చాలా విషయాలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు పెళ్ళి అయ్యింది, ఒక అమ్మాయికి పెళ్ళి అయ్యింది అనేది యాక్సెప్ట్ చేయాలి కదా. ఒక అబ్బాయి కాలేజ్ అయిపోయింది, ఒక ఆఫీస్కి వెళ్ళాడు. కాలేజ్ కాదు ఇది, ఆఫీస్కి వెళ్తున్నానని యాక్సెప్ట్ చేయాలి కదా. కాలేజ్ లాగా ఉండదు కదా ఆఫీస్, సొంత ఇల్లు లాగా ఉండదు కదా అత్తగారి ఇల్లు. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి కదా. యాక్సెప్ట్ చేయడంలో ఇబ్బంది పడి ఏం చేస్తారంటే చాలా విషయాల్ని గందరగోళం చేసుకుంటూ ఉంటారు జీవితంలో. అట్లాగే ఈ నేర్చుకునేటప్పుడు కూడా. సో నేనేమంటున్నాను, ఇక జీవితాంతం అట్లా యాక్సెప్ట్ చేసి పడి ఉండాలా అనట్లేదు నేను, అది అర్థం చేసుకోండి. నేనేమంటున్నాను అంటే మొట్టమొదట ఫస్ట్ స్టెప్ అంటున్నాను నేను. అక్కడ స్లైడ్ మళ్ళీ చూపి బాబు, ఫస్ట్ స్టెప్ అంటున్నాను. సో యువర్ ఫస్ట్ స్టెప్ ఈజ్ టు యాక్సెప్ట్. ఫస్ట్ స్టెప్ అది, యాక్సెప్ట్ చేయి. ఉన్నదాన్ని అక్కడ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయి. చేసిన తర్వాత నుంచి ఏమవుతుంది అంటే నువ్వు ఏం అప్లై చేయదలుచుకుంటున్నావు, ఏం చేయదలుచుకుంటున్నావు, దాన్ని బట్టి నీ క్వశ్చన్లు, నీ ఆలోచనలు అవన్నీ వెళ్ళాలి. ఫస్ట్ అయితే యాక్సెప్ట్ చేయి. అప్పుడు నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు. అప్పుడు నువ్వు లర్నింగ్ అనుకోండి, హ్యాపీగా ముందుకు నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. కాబట్టి ఇప్పుడు మీరు ఉదాహరణకి టెక్ సెషన్స్లోకి వెళ్ళారు. ఈ టెక్ సెషన్స్లో కొత్త పదాలు చాలా వచ్చేస్తూ ఉన్నాయి. కొంతమంది ఏమో భయపడిపోతూ ఉంటారు, కొంతమంది అబ్బా ఎన్ని నేర్చుకుంటున్నాము ఎంత హ్యాపీ అని ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎవరు ముందుకెళ్తారు? కొత్త నేర్చుకుంటున్నాను ఆనందపడే వాళ్ళేమో అలా దూసుకుపోతూ ఉంటారు. అమ్మో ఇదంతా ఏమేమో ఉంది, నాకు గందరగోళంగా అనిపిస్తుంది అనే వాళ్ళేమో మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అవునా కదా? అందుకే చిన్నప్పుడు టీచర్స్ ఏం చేస్తారు తెలుసా,
ఉదాహరణకు చెప్తా వినండి. ఏం చెప్తారంటే, పిల్లలు ఈరోజు మనము ట్రీస్ గురించి నేర్చుకుంటున్నాము. తెలుసా మనం దేని గురించి నేర్చుకుంటున్నాము? ట్రీస్ గురించి నేర్చుకుంటున్నాము. చెప్పండి ఒకసారి, దేని గురించి? ట్రీస్ గురించి నేర్చుకుంటున్నాము. ట్రీస్, ఇదిగో చూడండి, నేను బోర్డు మీద స్పెల్లింగ్ రాస్తున్నాను, TREES. ఏంటిది? ట్రీస్. మళ్ళీ చెప్పండి, ట్రీస్. మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి, ట్రీస్. ఓకే, ఈరోజు దేని గురించి నేర్చుకుంటాము? ట్రీస్ గురించి. ఎన్నిసార్లు ఇన్ని సెంటెన్స్ల తర్వాత ఇంత చేసి ఏంటయ్యా అంటే ట్రీస్ గురించి నేర్చుకుంటున్నాం. అన్ని సెంటెన్స్లకి అర్థం అదే కదా. ఏ రాజు నువ్వు చెప్పు, ఈరోజు దేని గురించి నేర్చుకుంటాం? టీచర్ అంటే నేను ట్రీస్ గురించి. రాధా నువ్వు చెప్పు, టీచర్ అంటే ట్రీస్ గురించి అండి. వెరీ గుడ్. సో వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, పిల్లలు అంటే ఇట్లా ఉండాలి, ఇంత అద్భుతంగా ఉండాలి. ఒక్కసారి చెప్పగానే అట్లా పట్టేశారు. ఏంటి పట్టేసింది? నువ్వు ఇన్ని సెంటెన్స్లు చెప్పి 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 టైం చాలా వేస్ట్ అయిపోయింది. నాలాంటి పిల్లోడు కనుక క్లాస్లో కూర్చుంటే లోపల అనుకుంటూ ఉంటారు, టీచర్ ఓకే నాకు అర్థమైపోయింది, ట్రీస్ గురించి నేర్చుకుంటామని, నెక్స్ట్ పాయింట్ ఏంటో చెప్పరా ప్లీజ్ అని లోపల అనుకుంటాం. చిన్నప్పుడు భయం కదా టీచర్ అంటే. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, మనము ఈ యాక్సెప్టెన్స్ అన్న ఒక్క దానికోసము పాపం టీచర్కి తప్పట్ల అన్నిసార్లు రిపీట్ చేస్తే కానీ పిల్లల్లోకి వెళ్ళదు, మైండ్లోకి. లేదు, ఇవాళ ట్రీస్ గురించి నేర్చుకుంటున్నాము అని చెప్పేసి టకటగా చెప్తుంటే వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, మాకేం అర్థం కావట్లేదని. అక్కడ అర్థమయ్యేదేముంది? ఏమీ ఉండదు. సింపుల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేసి కంఫర్టబుల్గా ఫీల్ అయితే మాకు అర్థమైంది అనేస్తారు. అలా యాక్సెప్ట్ చేయకపోతే దాన్ని అమ్మో ఏంటేంటో ఉంది అనేస్తారు. రేపు మీ పరిస్థితి కూడా ఇట్లాగే ఉంటుంది. టెక్నాలజీ ఎంత కొత్తదన్నా కానివ్వండి, మేము పసిపిల్లలు చెప్పినంత సింపుల్గా చెప్తూ ఉన్నాం. ఇలా ఎవరు చెప్పరు జనరల్గా. కానీ అంత సింపుల్గా చెప్తూ కూడా ఎట్లాంటివి చెప్తున్నాము? ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ థింగ్స్ చెప్తున్నాం, డీప్ రూటెడ్ కాన్సెప్ట్స్ చెప్తున్నాం కదా. ఇప్పుడు కనుక మీరు యాక్సెప్టెన్స్ ధోరణిలో లేకపోతే ఇలా వెనకబడిపోతారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సెప్టెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత కొత్త టర్మ్ అన్నా రానియండి, ఓకే ఇలాంటిది ఒకటి ఉంది, ఈరోజు ఈ విషయం విన్నాను నేను అని ఆనందపడి ఓకే ఇంకా దీని గురించి ఇంకా ఫ్యూచర్లో చాలా నేర్చుకుంటాం అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయ్యే వాళ్ళేమో చాలా ఆనందంగా పరుగులెత్తుతూ ఉంటారు. రైట్. సో ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఒక అమ్మగారు ఏం చేస్తున్నారంటే, ఆ పిల్లకి ఫుడ్ పెట్టాలి, ఇంకో గంటలో అమ్మాయి క్లాస్ ఉంది. సో అమ్మగారు ఏమో ఆత్రపడుతున్నారు, ఆ పిల్లకి క్లాస్ తొందర తినిపిద్దామని. పిల్లనేమో పిడుగులాగుంది, చక్క బోల్డ్ క్వశ్చన్లు అడిగేస్తుంది. అమ్మ నాకు మొత్తం క్లియర్గా అర్థమైతే కానీ నేను తినను. ఏంటి అర్థం కావాలి అంటే, అన్నం ఏంటి ఇలా మెత్తగా ఉంది, ఏంటి బియ్యం గట్టిగా ఉంటాయి కదా ఇలా మెత్తగా ఎట్లయినాయి అంటే, అసలు అన్నం ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మ చెప్పింది అనమాట, బియ్యం ఉంటాయి కదరా వాటిని ఉడకబెట్టాను. ఏంటి ఉడకబెట్టడం అంటే ఏంటమ్మా అంటే, ఏం లేదురా నీళ్లు పోసి అని చెప్తుంటే, నీళ్ళు ఎందుకు పోస్తావు, కిరోసిన్ ఎందుకు పోయావు, అందులో దాంట్లో నూనె ఎందుకు పోయావు, లేకపోతే ఇంకోటి ఏదో ఎందుకు పోయావు, నీళ్ళు ఎందుకు పోయాలి. ఇంక ఇలా క్వశ్చన్లు అడుగుతూనే ఉండి ఇవన్నిటికీ నాకు ఆన్సర్ తెలియట్లేదు కాబట్టి నాకేం తెలియట్లేదు, అక్కడ ఏదో ఉంది అది నాకు అర్థం కావట్లేదు. ఓకే అక్కడ ఏదో ఉంది, జాగ్రత్త వినండి, ఇది అక్కడ ఏదో ఉంది అదేమో నాకు అర్థం కావట్లేదు కానీ నాకేమి కూడా అర్థం కావట్లేదు అని కొంతమంది అలా కూర్చుండిపోతారు. ఇక్కడ చిన్న ప్రశ్న, అమ్మ ఏమందంటే, నానా బుజ్జి తల్లి నీకు మళ్ళీ స్లైడ్ చూపిరా బాబు, అమ్మ బుజ్జి తల్లి చక్కగా తినాలి, నీ క్లాస్ ఉంది, ఫస్ట్ తినేసి తిన్న తర్వాత అడుగు క్వశ్చన్లు అండి. ఏమన్నా అమ్మ, తిన్న తరువాత క్వశ్చన్లు అడుగు అంది. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఫుడ్ని యాక్సెప్ట్ చేయి, లోపల పంపించేయి, అడుగు నిండుతుంది, మంచి కంఫర్టబుల్గా ఉంటావు, తర్వాత అడుగురా నాన్న నీకు ఎన్ని క్వశ్చన్లు కావాలంటే అని అడుగు, నీకు టైం ఎంత దొరుకుతుందో దాన్ని బట్టి అడుగు, నేను సాధ్యమని చెప్తాను. అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఫస్ట్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఆ టైంని మీరు పట్టించుకోకుండా ఉంటే ప్రాబ్లంలోకి వెళ్ళిపోతారు. సో ఆ టైంని సేవ్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? యాక్సెప్ట్ చేసేయి, లోపల పంపించేసేయి, తర్వాత ఒక టైం వస్తుంది, అక్కడ అడగాల్సిన టైంలో అక్కడ అడుగు, ఇక్కడ కాదు అడగాల్సింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ కాదు, వెంటనే ఇక్కడ కాదు నువ్వు వేయాల్సింది. క్వశ్చన్స్ వేసే సమయం ఒకటి వస్తుంది, అప్లికేషన్ టైం అంటాం. సో అప్లికేషన్ టైంలో నువ్వు క్వశ్చన్లు అడగాలి. అక్కడ క్వశ్చన్లు అడగకపోతే తప్పు, ఓకేనా? అప్లికేషన్ టైం, ఆ అప్లికేషన్ అప్పుడు నువ్వు క్వశ్చన్లు అడుగుతూ రీజనింగ్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటావు అనమాట. అది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఉదాహరణకి చిన్నప్పుడు మీరు ఏబిసిడీలు నేర్చుకున్నారు కదా, నేను ఇప్పుడు క్వశ్చన్లు అడగనా? ఎలా అడుగుతాను? అమ్మ ఏ అంటున్నావు కదా, అది ఫస్ట్ ఎందుకు ఉండాలి?
అది లాస్ట్లో ఎందుకు ఉండకూడదు, అది నెక్స్ట్ ఎందుకు ఉండకూడదు, బి ఫస్ట్ ఎందుకు ఉండకూడదు, లేదా సి ఫస్ట్ ఎందుకు ఉండకూడదు, ఏని ఇట్లనే ఎందుకు రాయాలి, నువ్వు పక్కన రాసావే బి అంటున్నావే దాన్ని ఏ ఎందుకు అనకూడదు, నేను దాన్ని ఏ అంటాను, ఇలాంటి క్వశ్చన్లన్నీ నువ్వు అడుగుతూ 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 కూర్చున్నావు అనుకో, ఇంకేంలా టైం అంతా వేస్ట్ అవుతుంది. నేను వేరేది ఏం చెప్పట్లే, టైం వేస్ట్ అయిపోతుంది అంతే. ఒక టైం అనేది ఉంటుంది నేర్చుకోవడానికి, ఆ టైం లోపల నేర్చుకోవడం అనేది జరిగిపోవాలి. అలా జరగాలి అంటే కొన్ని నువ్వు యాక్సెప్ట్ చేయక తప్పదు. ఎందుకంటే ఏది కూడా ఎక్కడో దగ్గర స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అయినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ నువ్వు యాక్సెప్ట్ చేయడం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇది అర్థమవుతుందా మీకు? సో యాక్సెప్ట్ చేయడము అనేదాన్ని కనుక మీరు పట్టించుకోకపోతే మీరు ఆ సబ్జెక్ట్తో కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. ఇది నాకు బాగా ఉంది అని ఫీల్ అవ్వరు. అమ్మో ఇదంతా ఏంటేంటో ఉంది ఏంటేంటో ఉంది ఏంటేంటో ఉందని కంగారుగా అయిపోతారు. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా. ఎంత కొత్తదన్నారా అండి, ఓకే ఇది చెప్పారు సంతోషం, పక్కన పెట్టి అయిపోయిందా. ఇప్పుడు ఈ యాక్సెప్టెన్స్ అనేది జరిగిపోతే నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఏమంటారు తెలుసా, దాన్ని నాకు అర్థమయ్యింది అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే మీకు వెంటనే అర్థమవుతుంది ఈ విషయం. ఓకే, నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏబిసిడీలు వచ్చా అంటే వచ్చు, అన్ని బాగొచ్చు అంత క్లియర్గా అర్థమైందా? చాలా మంది ఏం చెప్తారు ఆన్సర్, ఎస్ నాకు బాగా అర్థమైంది. ఏంటి అర్థమయ్యేది చెప్పండి, ఏం అర్థమైంది ఇంకా అక్కడ ఏబిసిడీలో? ఏ ఎట్లా రాయాలో అర్థమైంది, బి ఎట్లా రాయాలో అర్థమైంది. దాంట్లో అర్థమయ్యేదేంటి, ఏ ఎట్లా రాయాలి అనే ఫ్యాక్ట్ని నువ్వు యాక్సెప్ట్ చేసావు, నువ్వు కూడా రాయడం మొదలుపెట్టావు. బి అని రాయడం ఎలా రాయాలో అనే ఫ్యాక్ట్ని నువ్వు యాక్సెప్ట్ చేసావు, యాక్సెప్ట్ చేసి అలా రాయడం మొదలుపెట్టావు. దాంట్లో నీకు అర్థమైంది ఏంటి అసలు చెప్పండి, ఏమర్థమైంది మీకు అందులో? అక్కడ అర్థమయ్యేదంటూ ఏమీ ఉండదు. నువ్వు యాక్సెప్ట్ చేసావా, కంఫర్టబుల్ ఫీల్ అవుతావు, ఫీల్ అయ్యి ఏం ఫీల్ అవుతావు, నాకు అంత అర్థమైందని ఫీల్ అవుతావు. అది సో ఫస్ట్ మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే, చాలామంది పిల్లలు, నేను చాలామందిని చూశాను మన రీసెర్చ్లో, ఎందుకు వెనకబడుతున్నారు అనేది చూసిన వాళ్ళల్లో చాలామంది దేంట్లో వెనకబడుతున్నారు అంటే, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఓ పాయింట్ని, అలా దాన్ని పట్టుకొని అలా దాని మీద ఇది ఇంకా ఏదో ఉంది నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ ఇంకా ఏదో ఉంది నాకు అర్థం కావట్లేదు, ఇంకా ఏదో ఉంది నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటారు. అనేసి నాకు ఇది పూర్తిగా అర్థమయ్యేదాకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళను లాగా ఉంటారు. సో ఎప్పుడైతే నాకు ఇది అర్థం కావట్లేదో, అర్థం కాకుండా నేను నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళను అనే మైండ్ సెట్ నీకు వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు సబ్జెక్ట్లో వెనకబడిపోతావు, స్లో అయిపోతావు. తర్వాత మరి ఇంటెలిజెంట్ కాదా అంటే ఇంటెలిజెంటే ఉంటావు నువ్వు, కానీ ఇంటెలిజెన్స్ అక్కడ ఆగిపోతుంది. ఆ యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల ఆగిపోతుంది. ఎంతమంది ఇంటెలిజెన్స్ను చూసాను నేను, మంచి ఇంటెలిజెన్స్ కేవలము ఈ ఒక్క లక్షణం వల్ల, యాక్సెప్టెన్స్ అనే ఒక్క లక్షణం సరిగ్గా ఉండకపోవడం వల్ల అలా వెనుకబడిపోయి మళ్ళీ భయం, అయ్యో నేను వెనుకబడిపోతున్నాను, వేరే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇలాంటిది మళ్ళీ భయం, ఇలాంటివన్నీ ఒకటి యాడ్ అయిపోయి నానా గందరగోళం అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకునేటప్పుడు ఏదైనా సరే మీరు యాక్సెప్ట్ చేయక తప్పదు. దాని తర్వాతనే దాని గురించి ఆలోచించడం చెయ్యాలి. అది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పినా మీకు, రైట్. ఇప్పుడు అండర్స్టాండింగ్ అంటుంటారు కదా, దాని గురించి ఒకసారి చూద్దాం. ఈ అండర్స్టాండింగ్ అనే దాని గురించి అర్థం చేసుకుందాం. అంటే నాకు ఒకటి అర్థమైంది, నాకు ఇది అర్థం కాలేదు, ఇలాంటి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి చూడండి. నేనేమంటున్నానంటే అవి ఫీలింగ్స్ మాత్రమే. నిజంగా అర్థం అవ్వడము, అర్థం అవ్వకపోవడము ఉండదు. నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావా, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదా అనేది మాత్రమే ఆధారపడుతుంది. ఆ కంఫర్ట్ అనేదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఆ కంఫర్ట్ని చాలా మంది వేరే పదంతో వాడుతూ ఉంటారు, అండర్స్టాండింగ్ అనే పదంతో వాడుతూ ఉంటారు. అసలు అండర్స్టాండింగ్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. ఫ్యాక్ట్స్ అండ్ అప్లికేషన్స్ అని ఉంది చూడండి. అంటే మీరు నేర్చుకునేది ఏది కూడా ఏముంటుందంటే కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకి దీన్ని ఏ అంటారు, దీన్ని బి అంటారు, అవన్నీ ఫ్యాక్ట్సే కదా. సో ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ని ఏంటంటే మనము జస్ట్ యాక్సెప్ట్ చేసేస్తాము, దాన్ని వాడడం మొదలు పెట్టేస్తాం. మీరు కారు కొనుక్కున్నారు అనుకోండి, ఎందుకు కొనుక్కున్నారు? మీ జర్నీ కంఫర్టబుల్గా ఉండడానికి కొనుక్కున్నారు. ఓకే, మీ ప్రయాణం హ్యాపీగా ఉండాలి, అందుకు కొనుక్కున్న మీరు కారు నడపాలి. కారు నడపడానికి ఒక ట్రైనర్ని పెట్టుకున్నారు. ప్రపంచంలోని అత్యద్భుతమైన ట్రైనర్ అతను, లక్కీగా మీరు పెట్టుకున్నారు. ఆయన చెప్తున్నాడు, సార్ మొట్టమొదట మీరు ఏం చేస్తారంటే కింద ఇక్కడ బ్రేక్ ఉంది చూడండి, ఆ చిన్నది ఉంది కదా, దాని మీద నొక్కారనుకోండి కారు ఆగిపోతుంది. ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ గందరగోళం వచ్చినా ఫస్ట్ ఆ బ్రేక్ నొక్కేయండి, కారు అయితే ఆగిపోతుంది, మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అని. మీరు వెంటనే ఏంటంటే
ఆ చిన్న ముక్క పట్టుకొని దాన్ని నొక్కితే ఇంత పెద్ద కారు ఆగిపోద్దా? ఎట్లా కనపడుతున్నా నీకు నేను? అంత చిన్న ముక్క నొక్కితే కారు ఆగిపోద్దా? ఎట్లా ఆగిపోతుంది? నాకు చెప్పి అర్థం చేయించు. నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అది నొక్కితే కారు అవుతుందని యాక్సెప్ట్ చేయకుండా లేదు అది నొక్కితే కారు ఎట్లా ఆగిపోతుందో చెప్పు. అదని చెప్తున్నాడు. ఏం లేదండి, అది నొక్కినప్పుడు ఏమవుతుంది, దానికి ఆనుకొని లీవర్స్ ఉంటాయి, అదేదో చెప్తున్నాడు. లీవర్సా? మళ్ళీ అదేంటి కొత్తగా మళ్ళీ ఇంకోటి చెప్తావు. బ్రేక్ అంటావు, మళ్ళీ లీవర్స్ అంటావు, ఇంకొంటాయా అంటే సార్ మరి లివర్ అంటారు, అది మెటల్తో ఇట్లా, మళ్ళీ మెటల్ అని ఇంకోటి చెప్తున్నావా? ఏమయ్యా నువ్వు? బ్రేక్ అంటావు, లివర్ అంటావు, మెటల్ అంటావు, ఏంటి అంత గందరగోళంగా ఉంది? నేను ఈ కారు అనవసరంగా ఉన్నట్టున్నా, నిన్ను అనవసరంగా పెట్టుకున్నట్టున్నా నేను. ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీరు జీవితంలో కారు నడపలేరు. హ్యాపీగా ఇంటి ముందు దాన్ని ఒక బొమ్మలాగా పెట్టుకొని చూసుకుంటూ ఉండొచ్చు, రోజు తుడుచుకుంటూ. అంతేనా కదా? సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, యాక్సెప్టెన్స్ అనేది దేని మీద ఆధారపడుతుందంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి టైం మీద, ఇంకోటి నీ అవసరం మీద. నీకేం అవసరం? ఆ కారు మెకానిక్ అవ్వదలుచుకున్నావా, లేదా కారు ఓనర్ కారు నడపాలనుకుంటున్నావా, లేదా ఒక కార్ని డిజైన్ చేసే ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావా? దాన్ని బట్టి నువ్వు అడిగే క్వశ్చన్లు ఉంటాయి, దాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అది కూడా నీకు టైం దొరికితే. సో కాబట్టి టైం అనేది, పర్పస్ అనేది, ఈ రెండు ఇంపార్టెంట్ అవుతాయి. దాన్ని బట్టే క్వశ్చన్స్ ఉండాలి. ఇది గమనించకుండా చాలా మంది ఏం చేస్తారంటే అన్ని రకరకాల క్వశ్చన్లు అడిగేద్దాం అనుకుంటారు. తప్పదు. ఈ రోజున ఇన్ఫర్మేషన్ అనేది, నాలెడ్జ్ అనేది ఎంత ఉందంటే ఎనార్మస్ ఉంది, చాలా 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 ఉంది. అంత నాలెడ్జ్ నుంచి ఏది నీకు కావాలి అంటే, ఏది నీకు అవసరమో దాని తాలూకు క్వశ్చన్లు మాత్రమే నువ్వు అడగాలి. వేరే క్వశ్చన్లను అడగడం మొదలుపెట్టి వేరే ఆలోచిస్తూ ఉంటే నీ బుర్ర పాడైపోవడము, టైం వేస్ట్ అయిపోవడము, తర్వాత నువ్వు అనుకున్న అసలు పని జరగకుండా పోవడము, ఈ రకంగా లాస్ట్కి వచ్చి నీకు దాని మీద ఇంట్రెస్టే లేకుండా పోవడము అయిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేనేమన్నాను? నీకు ఇంట్రెస్టే లేకుండా అయిపోతుంది అని కూడా చెప్తున్నాను. వెరీ సీరియస్ పాయింట్. ఇలా చాలామంది చదువుల మీద ఇంట్రెస్ట్ పోగొట్టేసుకుంటారు. ఇలా చాలామంది వెనకబడిపోతూ ఉంటారు. ఓకే, కాబట్టి ఇక్కడ ఇది అర్థం చేసుకోండి, ఫ్యాక్ట్స్ అండ్ అప్లికేషన్స్ అనేది. ఓకే, ఈ ఫ్యాక్ట్స్ అండ్ అప్లికేషన్స్లో ఫ్యాక్ట్స్ని నువ్వు యాస్టీస్గా తీసుకుంటావు. అప్లికేషన్ అంటే అర్థం ఏంటంటే, వాటి నుంచి నువ్వేం చేస్తావు? కొత్త విషయాల్ని, ఏదన్నా దాన్ని డిరైవ్ చేస్తావు. డిరైవ్ చేయడం అంటే దాని నుంచి పట్టుకొస్తావు, దాన్ని అప్లికేషన్ అంటాం. అప్పుడు నువ్వు క్వశ్చన్లు అడగాలి. ఆ క్వశ్చన్లు కూడా దాంతో రిలేటెడ్గా అడగాలి. ఓకేనా? నేను ఇంతకుముందు అన్నట్టు కారు కొనుక్కున్న వాళ్ళు కారు నడుపుకోవడానికి అడిగే క్వశ్చన్లు వేరు ఉంటాయి. బ్రేక్ నొక్కితే కారు ఎందుకు ఆగిందని మెకానిజం అంతా అడిగితే అది వేరు ఉంటుంది. ఆ క్వశ్చన్లు వేరు కదా. క్లియర్ అయిపోయిందా? ఇంకో క్వశ్చన్ మీకు బాగా తెలిసిందే చెప్తాను. సో నేను ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత అసలు విషయంలోకి వస్తాను. ఫస్ట్ అసలు మీకు ఎంతమందికి ఈ విషయం తెలుసా అనేది నేను చూడాలి. నెక్స్ట్ స్లైడ్. సో భూమి సూర్యుడు తెలుసు మీకు, సన్ అండ్ ఎర్త్. నా క్వశ్చన్ చాలా సింపుల్. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉందా, లేదా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉందా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఒక క్షణం మీరే ఆలోచించుకోండి. రెండిట్లో ఏది కరెక్ట్ అని. భూమి సూర్యుడి చుట్టూ తిరగడము అనేది స్టేట్మెంట్ ఏ, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనేది స్టేట్మెంట్ బి. ఏ బిలో ఏది కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఈ క్వశ్చన్ లాగా ఏం అడగట్లేదు మిమ్మల్ని, నాకు తెలుసు ఆన్సర్. మీ అందరూ ఏం చెప్తారు చాలా వరకు. అసలు ఫస్ట్ మీకు ఈ ఆన్సర్ తెలుసు అయితే నేను నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాను. సో న్యాచురల్గా ఈ ఆన్సర్ మీరు చెప్పేస్తారు. ఏంటి? భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది చెప్పేటప్పుడు మీకు ఏమైనా ఇంటెలిజెన్స్ అవసరమైందా? ఇది చెప్పేటప్పుడు చాలా క్యాజువల్గా చాలా ఈజీగా చెప్పగలిగారా లేదా? చెప్పగలిగారా లేదా? మీరు అడగగానే క్వశ్చన్, అరే ఎంత సింపుల్ క్వశ్చన్ అడిగారు, ఎంత ఈజీగా అడిగారు అని మీకు అంతా తెలిసినట్టే చెప్తున్నారు కదా. మీరు తెలుసనే అనుకుంటున్నారు కదా. తెలుసు అనే అనుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? మీకు అర్థమైందనే అనుకుంటున్నారు. అర్థమైన విషయమే ఇలాగుంది మీకు. అది దాంట్లో ఏముంది కొత్తది? ఇలాగుంది. నా క్వశ్చన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏంటది అంటే, నువ్వు చూసావా భూమి సూర్యుడు వీళ్ళందరి నుంచి పైకి వెళ్ళిపోయి అదిగో సూర్యుడు అదిగో భూమి చూడండి అట్లా తిరుగుతూ ఉందని నువ్వు చూసావా? చూసారా? ఇది నా క్వశ్చన్ అంతే, స్ట్రైట్. నువ్వు చూసావా? చూడలా.
నాకు తెలుసు మీరెవరు కూడా అలాగ వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇవన్నీ చూసేసి అది తిరుగుతుంది అని చెప్పి మీరెవరు చూడలా. మరి మీకు ఎట్లా తెలుసు? ఏదో బాగా తెలిసినట్టు అంతా ఎవ్రీథింగ్ మీరు చూసినట్టు అలా ఎలా చెప్తున్నారు మీరు? చెప్పండి, అలా ఎలా చెప్తున్నారు? కొన్ని ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీకు యాక్చువల్గా ఏం కనబడుతుంది? భూమి మీద నిలబడ్డ మీకేం కనబడుతుంది? ఫస్ట్ సూర్యుడు తూర్పును ఉదయించినట్టు, మధ్యాహ్నం కళాలలో మీ తల మీదకి వచ్చి మళ్ళీ సాయంత్రానికి ఆపోజిట్ ఎండ్కి వెళ్ళిపోయినట్టు, అది కదా కనపడేది. అంటే మీకు కనపడేది ఏంటి? సూర్యుడు కదులుతున్నట్టు కనపడుతుంది. మరి మీ కళ్ళకు కనపడుతున్నది ఏదైతే ఉందో, సూర్యుడు కదులుతున్నట్టు కనబడుతున్నది ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టి, అంటే కళ్ళకేం కనబడుతుందో దాన్ని పక్కన పడేసి దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ థింగ్ లేదు, సూర్యుడు కాదు భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతోంది అని చెప్పేసి మీరు చూడని దాన్ని అంత బాగా ఎలా చెప్తున్నారు? అబ్బా మీరు ఎంత అర్థమైందని చెప్తున్నారు? ఏమర్థమైందని చెప్తున్నారు? ఇక్కడే మీకు అర్థమైపోవాలి. చిన్నప్పుడు టీచర్ చెప్పింది ఏమని చెప్పారు టీచర్? భూమి సూర్యుడు చుట్టూ తిరుగును, అయిపోయింది. అవును మేడం. అడిగితే మేడం అవును మేడం భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందండి. అవునండి టీచర్ గారు, అంతే కదా. బాబు నువ్వు చెప్పు అంటే ఎస్ మేడం భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతావు అంటే అలా అనిపించి నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసి నీ బుర్రలో పెట్టుకొని ఓ పక్కన పేతము చెప్పినట్టు యాక్సెప్ట్ చేసి ఓ పక్కన పెట్టుకున్నారు, అంతే. ఎప్పుడైనా అడిగినప్పుడు ఏం చేస్తున్నారు? ఆ పక్కన పెట్టిన దాన్ని తీసుకొచ్చి చెప్తున్నారు, అంతేగా చెప్తుంది. ఇక్కడ అర్థమైంది ఏముంది? ఒకదాన్ని యాక్సెప్ట్ చేశారా? భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని యాక్సెప్ట్ చేశారా లేదా అర్థమైందా? మీకు ఏం అర్థమైందనేది నాకు కావాలి. అక్కడ మీరు చూడను లేదు, ఏమీ లేదు, కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశారా? అది కాదు. మరి మీకు ఎట్లా తెలిసిందబ్బా? అది నా క్వశ్చన్. అప్పుడు ఆన్సర్ ఏముంటుంది? మీరు కూడా అంటారు లేదబ్బా మేము అక్కడ లోపల పెట్టుకున్నాము పాయింట్ అని చిన్నప్పుడు మా టీచర్లు చెప్పినారా. అదే కదా మీరు అనేది. కానీ చాలా మంది అది కూడా అన్నారు, బాగా తెలిసినట్టు చెప్పేస్తూ ఉంటారా. సీరియస్ చెప్తుంది, నిజం అసలు తెలుసా? సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతాం తెలుసా నీకు అంటారు. ఆర్గ్యూ కూడా చేస్తారు కావాలంటే. బాగా లేదు సూర్యుడే అన్నామనుకోండి, ఎందుకు అంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు అంటారు. అక్కడ తెలివి తక్కువ ఏముందో నాకు అర్థం కాదు, తెలివి ఎక్కువ ఏముందో అర్థం కాదు, తెలివి తక్కువ ఏముందో అర్థం కాదు. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైందా? తెలివి లేకపోవడం ఉండడం ఇవన్నీ కాదు ఇక్కడ. మీరు యాక్సెప్ట్ చేశారా యాక్సెప్ట్ చేయలేదా, దట్స్ ఇట్, అంతే, అయిపోయింది అక్కడ. అంతకంటే ఇక్కడ ఏమీ లేదు. అదే ఇందులో నేను మన భూమి మీద పగలు రాత్రి ఉంటాయి కదా, ఈ పగలు రాత్రి ఎలా వస్తాయి అని అడిగాను అనుకోండి. అప్పుడు నీకేం కావాలి? ఆలోచిస్తావు, ఎలా వస్తాయి అని ఆలోచిస్తావు. అప్పుడు నీకు ఇంకొక ఫ్యాక్ట్ కావాలి. ఏంటి ఆ ఫ్యాక్ట్ అంటే, భూమి తన చుట్టూ తాను కూడా తిరుగుతూ ఉంటుంది, భ్రమణం అంటుంటాం. భూమి తన చుట్టూ తానే తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఆ ఫ్యాక్ట్ తెలిసిందనుకో, అప్పుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే ఓకే, సూర్యుడికి ఎదురుగా వచ్చినప్పుడేమో లైట్ పడుతుంది కాబట్టి పగలు, వెనక్కి వెళ్ళినప్పుడేమో లైట్ సూర్యుడి లైట్ పడదు కాబట్టి రాత్రి. ఓహో, అలాగా. దాన్ని ఏమంటాం? అప్లికేషన్ అంటాం. పగలు రాత్రి ఎట్లా ఏర్పడుతున్నాయి అని చెప్పినటువంటి దాన్ని అప్లికేషన్ అంటాం. ఫ్యాక్ట్ ఏంటి అక్కడ? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, సూర్యుడికి ఎదురుగా ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు పగలు రాత్రి వస్తున్నాయి. ఓకేయా? ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఉంది, దానికి ఒక అప్లికేషన్ కూడా ఉంది. అట్లాగే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుండడానికి అప్లికేషన్ ఏముంది? మనకు ఋతువులు అంటే ఎండాకాలము, వానాకాలము, చలికాలము ఇవి వస్తున్నాయి చూడండి. అవి ఎట్లా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే దానికి ఇది కారణం చెప్పొచ్చు. అంటే ఫ్యాక్ట్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి. ఈ అప్లికేషన్స్ దగ్గర కూడా కేర్ఫుల్గా ఉండండి. చాలా అప్లికేషన్స్ మీరు ఎక్స్పెరిమెంట్ చెయ్యరు కదా. సైంటిస్టు చేసేసి వాళ్ళు కనుక్కొని రాసేస్తారు. నువ్వు ఆ ఎక్స్పెరిమెంట్ చెయ్యవు కాబట్టి, చేయడానికి అక్కడ అవకాశం లేదు కాబట్టి నువ్వేం చేయాలి? సైంటిస్ట్ని నమ్మి దాన్ని యాక్సెప్ట్ చేసేయాలి. నేను దాన్ని యాక్సెప్ట్ చెయ్యను అంటే చేయక్కర్లేదు, అన్నీ ఇష్టం. కానీ ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసిన ఒక దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే ప్రపంచంలో ముందుకు వెళ్ళలేవు, ఇంకో కొత్త ప్రపంచాన్ని ఎత్తుక్కోవాలి. ఓకే, అలా కూడా చేయవచ్చు, తప్పేం లేదు.
నువ్వు అవన్నీ కాదు, నువ్వు కొత్తది కనిపెట్టవచ్చు. ఎవరికి ప్రపంచంలో అందరు నమ్మేదానికి విరుద్ధంగా ఇంకోటి కనిపెట్టవచ్చు. నువ్వు అలా కనిపెట్టిన సైంటిస్టులు ఉన్నారు. సో నువ్వు ఆ పని చేయొచ్చు. కానీ ఆ పని చేయాలన్నా ఫస్ట్ అందరు ఏమంటున్నారు అనేది యాక్సెప్ట్ చేయాలి. చేసి దాన్ని క్వశ్చన్ చేస్తూ నువ్వు ప్రూవ్ చేయాలి. అది పద్ధతి. అర్థమైందా? సో కాబట్టి అప్లికేషన్స్లో కూడా మన పరిస్థితి ఎట్లుంటుందంటే చాలా వరకు మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్స్పెరిమెంట్ చేయం కాబట్టి. క్లియర్ అయిపోయిందా? రైట్. ఇక ఈ అప్లికేషన్స్లో నువ్వు స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి. అంటే చూడండి, ఒక విద్యార్థిగా, ఒక నేర్చుకునే పర్సన్గా మీకు ఏం కావాలి? అల్టిమేట్గా అవుట్కమ్ ఏముండాలి? ఏదైతే నువ్వు సబ్జెక్ట్ నేర్చుకున్నావో దాన్ని వాడేటట్టుగా ఉండాలి. అవునా కాదు? అలా వాడేటట్టుగా లేకుండా ఊరికేనే బట్టి కొట్టేసినట్టు, లేకపోతే జస్ట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి దాన్ని చెప్తూ ఉంటావు, ఫ్యాక్ట్ని చెప్తూ ఉంటావు, ఇంకేం ఉండదు. అట్లుందనుకోండి, అలా ఉందనుకోండి, అప్పుడు నువ్వు నీ సబ్జెక్ట్ ఉపయోగపడుతుందా? నీకు ఫ్యూచర్లో ఉపయోగపడదు కదా. కాబట్టి మన దృష్టి ఎంతసేపు ఎట్లుండాలంటే ఫ్యాక్ట్స్ని లేదా మొట్టమొదట నేర్చుకునే వాటిని మనం యాక్సెప్ట్ చేసేసారు. చేసిన తర్వాత వాటిని అప్లై చేయడం మొదలు పెట్టాలి. అక్కడ నీకేమవుతుందంటే అప్లై చేసేటప్పుడు క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. దీన్నే ప్రాక్టీస్ లూప్స్ అంటాం. ఒకసారి స్లైడ్ చూపియం. దీన్నే మనం ప్రాక్టీస్ లూప్స్ అంటాం. ప్రాక్టీస్ లూప్స్ అంటాం. అంటే అక్కడ చూడండి, ఫస్ట్ చిన్న లూప్ ఉంది, తర్వాత కొంచెం పెద్దగా ఉంది, తర్వాత ఇంకా పెద్దది, ఇంకా పెద్దది, అట్లున్నాయి కదా. అంటే ఫస్ట్ ఒక లూప్ ఎట్లా ఉంటుందంటే చిన్న ప్రాక్టీస్ లూప్ ఉంటుంది. అక్కడ నువ్వు ఏదైతే చదివే దానికి సంబంధించిన అన్నిటి గురించి చిన్నగా కొన్ని అడుగుతారు. ఆ తర్వాత ఇంకొంచెం లోతుకి అడుగుతారు, ఆ తర్వాత ఇంకొంచెం లోతుకి, ఆ తర్వాత ఇంకొంచెం లోతుకి, అలాగ మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోవడం. దీన్నే ప్రాక్టీస్ లూప్స్ అంటారు. ఈ ప్రాక్టీస్ లూప్స్ అనేవి మన మెథడ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మేమేం చేస్తున్నాం, మీకు చక్కగా మీరు యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ అత్యంత ముఖ్యమైనవి మీకు బ్రెయిన్లోకి ఎక్కిస్తాం. అవి మీ బ్రెయిన్లో కూర్చునే విధంగా మేము కొన్ని మెకానిజమ్స్ వాడతాము. ఆ కూర్చున్న వాటిల్ని మీరు అప్లై చేసే విధంగా ఇలాంటి ప్రాక్టీస్ లూప్స్ ఇస్తాము. ఈ లూప్ ఒక్కొక్కటి పోతూ ఉంటే నువ్వు స్ట్రాంగ్ అవుతూ ఉంటావు, ఇంకా అంటే డీప్గా నాలెడ్జ్ పెంచుకుంటూ ఉంటావు. దాన్నే మనం గ్రోత్ సైకిల్స్ అన్నాము. కానీ ఆ గ్రోత్ సైకిల్లో ఒక గ్రోత్ సైకిల్లోనే ఎన్నో ప్రాక్టీస్ లూప్స్ ఉంటాయి. అందువల్ల దీని వేరుగా దాని వేరుగా చెప్తున్నాం మేము. సో గ్రోత్ సైకిల్లో ఇట్లా ప్రాక్టీస్ లూప్స్ ఉంటాయి. ఈ ప్రాక్టీస్ లూప్స్ ఒక్కొక్కటి ముందుకెళ్లే కొద్దీ నువ్వు ఏమవుతావు, డెప్త్ పెరుగుతూ ఉంటుంది సబ్జెక్ట్లో. సో ఈ ప్రాక్టీస్ లూప్స్ వల్ల ఏం జరుగుతుంది, ఒక్కొక్క ప్రాక్టీస్ లూప్ దాటుకుంటూ వెళ్లే కొద్దీ ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్లో నీకు డెప్త్ పెరుగుతుంది. అకామిడేషన్ పవర్ అంటే ఎన్ని విషయాల్ని లోపల ఒకేసారి ఉంచుకోగలవు అనే అకామిడేషన్ పవర్ పెరుగుతుంది. తర్వాత ఆ మెదడులో ఎక్కడెక్కడో ఉంటాయి కదా పాయింట్స్ అన్ని, వాటిల్ని అవసరమైనప్పుడు వెంటనే వాటిని రాబట్టుకోవడము అనేది, వెంటనే గుర్తు రావడం అనేది రీకాలింగ్ అంటాం. సో వెంటనే గుర్తుపట్టడము, గుర్తు తెచ్చుకోవడము, దాన్ని రాబట్టడము, ఆ పాయింట్ వెంటనే తీసుకురావడము అనేది ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటే కనెక్టింగ్ ద డాట్స్. అంటే అర్థం ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే ఎక్కడెక్కడో పాయింట్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ అడగగానే ఆ ఎక్కడెక్కడో ఉన్న పాయింట్స్ని కలిపి నువ్వు ఆన్సర్ చెప్పగలగడం అనమాట. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయి కలిపి నువ్వు ఆన్సర్ చెప్పగలగడం. ఆ ఆన్సర్ చెప్పడానికి కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు రాజు వాళ్ళ నాన్నగారు ఎవరు అంటే ప్రధానమంత్రి. ఊరికే జస్ట్ అట్లా అనుకోండి, రాజు వాళ్ళ నాన్నగారు ప్రధానమంత్రి. ఓకే, అదొక స్టేట్మెంట్. ఎప్పుడో విన్నాం, ఓ నెల తర్వాత ఇంకోటి విన్నాం. ఏమనంటే మన దేశ ప్రధానమంత్రి రాము గారు అని విన్నాం. ఓకేనా? ఆ తర్వాత క్వశ్చన్ ఎవరో అడిగారు, రాజు వాళ్ళ నాన్న పేరు ఏంట్రా అని అడిగారు. నీకు రెండు ఫ్యాక్ట్స్ తెలుసు. ఒకటి ఏంటంటే రాజు వాళ్ళ నాన్న మన ప్రధానమంత్రి అని తెలుసు, రాజు వాళ్ళ నాన్నగారు ప్రధానమంత్రి మన దేశానికి. ఇంకో ఫ్యాక్ట్ ఏం తెలుసు, మన దేశ ప్రధానమంత్రి రాము గారు అని తెలుసు. రెండు ఫ్యాక్ట్స్ ఉన్నాయి కదా. ఈ రెండింటిని కలిపితే ఆన్సర్ ఏమొచ్చింది, రాజు వాళ్ళ నాన్నగారు రాము, ఆయన పేరు రాము అని తెలిసి. ఓకేనా? దీన్నే కనెక్టింగ్ ద డాట్స్ అంట. అంటే అన్ని రీజనింగ్ అని కొంతమంది, డిడక్షన్ అని కొంతమంది, అనాలిసిస్ అని కొంతమంది, ఇలా రకరకాల పేర్లు పెడుతూ ఉంటాం కదా. అవన్నీ ఏంటి అనేది మనం మెల్లిమెల్లిగా నేర్చుకుందాం. ఆ రీజనింగ్ ఏంటి, ఆ డిడక్షన్ ఏంటి. ఓకే,
కొంతమంది ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అంటారు, ఇట్లా అనేక పేర్లు ఉంటాయి ఇక్కడ. మనం ఫస్ట్ ఏమంటున్నామంటే ఇవి ఎన్ని పేర్లన్నా చెప్పు, ఫస్ట్ మీకు కావాల్సింది కనెక్టింగ్ ద డాట్స్ అనేది. ఈ కనెక్టింగ్ ద డాట్స్ అనేది కనుక జరిగితే అవన్నీ కూడా సాధ్యమవుతాయి. సో ఈ కనెక్టింగ్ ద డాట్స్ అనేది ఎట్లా చేయాలి, దానికి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని మేము మీకు నేర్పించే దాంట్లో ఆటోమేటిక్గా కలుపుతాం, పెట్టేసి ఉంటాం. మీకు తెలియకుండానే మీరే కనెక్టింగ్ ద డాట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉంటుంది మన ట్రైనింగ్ అంతా కూడా. అంటే ఈ ట్రైనింగ్ అనేది బయట దొరికే ఆర్డినరీ ట్రైనింగ్స్ లాంటిది కాదు, ఇదంతా వేరు. ఇక్కడ మా మెథడ్స్ అన్నీ వేరు, చాలా డిఫరెంట్గా ఉంటాయి, నాన్ కన్వెన్షనల్గా ఉంటాయి, అంటే సాంప్రదాయబద్ధంగా ఉండవు. కాబట్టి మీరు సాంప్రదాయబద్ధంగా ఉండే మమ్మల్ని అడగకండి, ఓకేనా? అడగడంలో తప్పలేదు, కానీ వాటి ఆన్సర్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి, ఓకే? మేము ఉదాహరణకు కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇవి నేర్చుకోవడానికి మాకు ఏదైనా ఇస్తారా అని చెప్పేసి. ఇస్తాము, కానీ ఇది ఏమి ఇస్తాము అనేది వేరేది. కానీ మేము ఇచ్చేది ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికి ఇవ్వాల, మేమే ఇచ్చున్నాం. ఇది వినడానికి మీకు ఎట్లుంటుంటే ఏదో బాగా గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా ఉంటుంది, కానీ ఉన్న వాస్తవం. మరి ఏం చేద్దాం? మేము మనుషుల్ని ఎంత ఫాస్ట్గా ఎలా మార్చగలుగుతున్నామంటే మా దగ్గర రీజన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో కనెక్టింగ్ ద డాట్స్ అన్నాను, తర్వాత రియాక్షన్ టైం అన్నాను. రియాక్షన్ టైం అంటే నిన్ను ఒకటి అడగగానే ఎంత క్విక్గా నువ్వు దానికి రెస్పాండ్ అవుతున్నావు, టగటగా అన్ని చేసేసుకొని రెస్పాండ్ అవుతున్నావు. ఆ రియాక్షన్ టైం అనే దాన్ని అంటే ఇది ఎట్లా పెంచాలి, దీనికి కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఫాలో అయ్యి చాలామంది విషయంలో దాన్ని అప్లై చేసి చాలామందిలో అది డెవలప్మెంట్కి దారి తీయడం వల్ల మేము అంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాం, ఓకేనా? దీంట్లో ఒకటి తర్వాత ఒకటి మీరు చక్కగా డెవలప్ చేస్తారు. అయితే వీటి కోసం హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇవేవి మీరు ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఇక్కడ రాసిన అమ్మో ఇవన్నీ ఎట్లా వస్తాయని మీరు ప్రాక్టీస్ చేయక్కర్లేదు, అవి ప్రాక్టీస్ చేయొద్దు. మేము తర్వాత కొన్ని ఇస్తూ ఉంటాం, వాటిని ప్రాక్టీస్ చేయండి. అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇవన్నీ మీకు తెలియకుండానే డెవలప్ అవుతూ ఉంటాయి. మీరే చెప్తారు, అంతకుముందు నేను ఇట్లా ఆలోచించేవాడిని కాదు, ఇప్పుడు ఇట్లా ఆలోచిస్తున్నాను, ఇవన్నీ కూడా, ఓకేనా? చాలా హ్యాపీగా చెప్తారు. ఇప్పటికే చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు ఏంటి ఇంత, అసలు మేము అనుకున్నది ఏంటి, అసలు ఎంత బాగుంది, ఎంత ఇదిగా ఉంది, ఎంత అడ్వాన్స్ థింగ్స్ కూడా ఎంత సింపుల్ వేలో చెప్తున్నారు అని. ఓకే, ఇదేంటి లేదు, జస్ట్ ఫస్ట్ కొద్దిగా మీతో కొన్ని యాక్సెప్ట్ చేయిస్తాం, తర్వాత ఇంకొన్ని, ఆ తర్వాత ఇంకొన్ని, అలా అలా చేస్తూ మెల్లిమెల్లిగా మిమ్మల్ని ఏం చేస్తామంటే ఒక డీప్ లెర్నింగ్లోకి తీసుకెళ్ళిపోతాం. అందువల్ల ఏమవుతుందంటే మీరు ఆ సబ్జెక్ట్ గురించి ఎంత బాగా మాట్లాడగలరో ఆ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడలేదు. ఇది ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ చేశాం. కాబట్టి మీరే మాకు కొత్త కాదు కదా, కాబట్టి మీరు కూడా అట్లా తయారవడంలో ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. వీటన్నిటి గురించి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది. వీటి కోసం స్పెషల్గా మీరు ఏం చేయక్కర్లా. మేము ఇచ్చేటటువంటివి ఏవైతే ఉంటాయో అవి చూడడానికి సింపుల్గా ఉంటాయి కొన్ని, ఓకే, చాలా సింపుల్గా ఉంటాయి. ఇంత చిన్న పని మాత్రం ఎందుకు చేస్తున్నారు అని ఉంటుంది, కానీ చేయండి. మీరు చెప్పినట్టు చేయండి, చాలు, హ్యాపీగా ఉంటారు, ఓకేనా? ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. బాయ్ బాయ్, సీ యూ.